మనం అన్నయ్యకి సుహాసిని చేసే సహాయం విషయంలో మనం కావాల్సిన దానికంటే ఎక్కువే చేశాం. మనం వాళ్ళకి పెళ్లి చేశాం, సాక్ష్యంగా నిలబడ్డాం, ఇంట్లో అలేకి వదినకి తెలియకుండా ఉండటం కోసం అనేక రకాల తంటాలు పడ్డాం. చివరికి పాప బర్త్డే అంటే నువ్వేం చెప్తే దానికి నేను సరే అంటూ సపోర్ట్ చేశాను తప్ప నేను నిన్ను కాదని పక్కకి పోలేదు, నీ మాటను తీసేయలేదు. ఇంత సహాయం చేసినా, ఇంతగా మనం వాళ్ళకి అండగా నిలబడ్డా ఈరోజు అన్న ఏం చేశాడో తెలుసు కదా. సుహాసిని చేసుకున్న విషయం అలేఖ్యకి తెలిసినా పర్వాలేదని చెప్పి కోర్టుకు వెళ్తున్నాడు అన్నయ్య. ఇది కరెక్ట్ కాదని నేను అంటున్నా. మనల్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మనం గౌరవిస్తాం. కానీ మనం కూడా మన గురించి, మనకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, మన బిడ్డ గురించి ఆలోచించు భూమి. అప్పుడంటే సుహాసిని విషయం ఎప్పుడు బయటపడుతుందో, అలేఖ్యకు ఎప్పుడు తెలుస్తుందో అని టెన్షన్ పడ్డాం. కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. భూమి, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేసే. మన బిడ్డ మీద మనం కలలు కంటమే కాదు, మా అమ్మ, మా నాన్న, వదిన అందరూ కూడా ఎన్నో కలలు కంటున్నారు. అలాంటప్పుడు మన బిడ్డ గురించి మనం ఎంత కేర్ తీసుకోవాలో చెప్పు. భూమి, నీకు తెలుసా, అన్నయ్య విషయంలో మనం ఎంతో దూరం మన ప్రయాణం చేశాం. నాకో పక్కన నా భార్య, తన కడుపులో బిడ్డ అంటూ ఎప్పుడు ఈ ఆలోచన నా మైండ్లో ఉండేది. సరే మాధవ్, నువ్వు చెప్పేది నేను వింటాను. నువ్వన్నది కూడా కరెక్టే. వచ్చే ఉపద్రవాన్ని మనం ఆపగలుగుతామా లేదా అన్న ఆలోచనతోనే నేను కూడా చెప్పాను. నాకు మాత్రం నా కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచన ఉండదా ఏంటి? నీకొక విషయం తెలుసా మాధవ్, నీకు నువ్వు ఆలోచిస్తే వచ్చే ఆలోచన అది. కానీ నాకు ఆలోచించకపోయినా కడుపులో బిడ్డ ఆ చిన్ని చిన్ని పాదాలతో నన్ను లోపల తంతూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది నా బిడ్డ గురించి నేను శ్రద్ధ తీసుకోవాలని. కానీ ఇలా ఆలోచించే లోపే మళ్ళీ మన ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. అందుకే కొంచెం డిస్టర్బ్ అవుతున్నాను. భూమి, నీ కడుపులో ఉన్నది మామూలు బిడ్డ కాదు, మరి సూపర్ పవర్తో ఉండే బిడ్డ. నీకు విషయం తెలుసా భూమి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నావో ఆ మాటలన్నిటినీ కూడా నీ కడుపులో బిడ్డ వింటుంది. లోపలున్న బిడ్డ బయటకొచ్చి ఎంతో మందికి ఇప్పటి వరకు లేని అర్హతను తెచ్చిపెడుతుందో తెలుసా? అవునా? అర్హతల్ని తెచ్చిపెడుతుందా? నాకర్థం కాలేదు. అదెలాగో చెప్పు. ఇప్పుడు నేను జనరల్గా రోడ్డు మీద వెళ్తుంటే నేను తండ్రినని ఎవరైనా నమ్ముతారా? ఎక్కడ నీ పిల్లలు అని అడుగుతారు. ఓ, అంతే కదా. అదే నిజమే. నువ్వు తండ్రి ఎలా అవుతావు? పాపో బాబో బయటకు వస్తేనే కదా ఆ పిల్లోడికి గాని పిల్లకి గాని నువ్వు తండ్రివి. సరే, ఇక నేను చెప్తాను విను. వాడు బయటకు వచ్చాడే అనుకో, వాడు నన్ను తండ్రిని చేస్తాడు. ఆ గర్వం నాకు చాలా చాలా గొప్పగా ఉంటుంది. నిన్ను కూడా అమ్మని చేస్తాడు. మా నాన్నని తాతయ్యని చేస్తాడు, మా అమ్మను నానమ్మని చేస్తాడు, పెద్దమ్మను పెదనాన్నను చేస్తాడు. తమతో సంబంధం లేని ఎంతో మందికి బంధుత్వాన్ని తెచ్చిపెడుతుంది మన బేబీ. రావటమే వాడు ఒక పెద్ద కుటుంబాన్ని మనకు ఏర్పాటు చేస్తున్నాడు. అలాంటి బిడ్డ గురించి మనం ఎంత జాగ్రత్త తీసుకోవాలి చెప్పు. ఇన్ని ప్రయోజనాలు చేసే కడుపులో పెరుగుతున్న బిడ్డని మనం ఎంత కేర్గా చూసుకోవాలి. సమయానికి టాబ్లెట్స్ వేసుకోవాలి, తీసుకోవాల్సినప్పుడు రెస్ట్ తీసుకోవాలి, బరువులు మోయకుండా ఉండాలి, మానసికంగా స్ట్రగుల్ కాకుండా ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా మన జీవితంలోకి వస్తుంది. మన బిడ్డ కోసం మనమే కాదు భూమి, మన ఇంటిల్లపాది ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు మిగతా టెన్షన్స్ ఇక నుంచైనా మానేసే. కేవలం మనకు పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు ప్లీజ్. సరే మాధవ్, నేను కూడా ఇప్పటి వరకు ఏం నెగ్లెక్ట్ చేయలేదు. అవునా? నెగ్లెక్ట్ చేయలేదా? అంటే చేశాను, కొన్ని చేశాను. సమయానికి టాబ్లెట్స్ వేసుకోకపోవడం, కావాల్సినంత రెస్ట్ తీసుకోకపోవడం, ఇలాంటివి చేశాను. కానీ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, ఇక నుంచి జాగ్రత్తగా బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా నేను చూసుకుంటాను.